ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని శ్రీ రాజీవ్ గాంధీ పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, అది ప్రతి పౌరుడి నిత్య బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తే భవిష్యత్లో ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుందని అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు స్వచ్ఛ ఆంధ్రే పునాది అని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెరుగుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంతరాయ్, జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ, స్వచ్ఛత, ఆరోగ్యం, అభివృద్ధి పరస్పరంగా అనుసంధానమై ఉన్నాయని, ప్రజలంతా భాగస్వాములైతేనే స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ నారపురెడ్డి బలరాం, గరికపాటి సూర్యనారాయణ, కోమరన వీర్రాజు, కంచుమర్తి బాబురావు, అల్లం శ్రీనివాస్, జాస్తి విజయలక్ష్మి, బళ్ల లక్ష్మి, దొమ్మలపాటి విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో ఈ స్వచ్ఛాంధ్రలో ఒక ఊపి రావాలంటే భారత పౌరులు మీరే, మీ వల్ల అవుతుంది. కారణం ఏంటంటే అందరూ చేయరు. మీ అమ్మగారు ఉన్నారు, పొద్దుటే సీపురిచ్చుకుంటారు, లేకపోతే మీ పని మనిషి ఉంటారు సీపురిచ్చుకుంటారు, వాకలు తుడుస్తారు. వాకలు ఎలా తుడుస్తారు? డ్రైన్లోకి తుడిచేస్తారు. ఒక పోగు పెట్టరు, ఒక పోగు పెట్టుకుని ఎత్తిలాగా కార్యక్రమం చేయరు, డ్రైన్లోకి తుడిచేస్తాం. అప్పుడు మీరు చెప్పాలి, అమ్మ ఈ పని మనం చేయకూడదు, మనం పోగొట్టాలి, మనం స్వచ్ఛాంధ్రకు పాటుపడాలి. అలాగా విషయాలు మీరు ఇంట్లో కూడా మీరు ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటున్నామో, ఉదయం లేచి మనం ముఖం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, స్నానం చేసిన శుభ్రమైన బట్టలు వేసుకుని బయటకు వస్తాం. అలాగే మన పరిసరాలు, మన ఇల్లు కూడా శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత, చూడవలసిన బాధ్యత, ఎదరకు తీసుకోవాల్సిన బాధ్యత అంతా భావి భారత పౌరులైనటువంటి మీ మీద ఉంది. కారణం ఏంటంటే, ఇందాక మన పెద్దలు చెప్పినటువంటిగా నాన్నగారు బజార్కి వెళ్తారు, సరుకులు పట్టుకొస్తారు. దేంతో పట్టుకొస్తారు చెప్పండి? దేంతో పట్టుకొస్తారు? ప్లాస్టిక్ కవర్స్. అది కూడా మీరు నాన్న బ్యాగ్ పట్టుకెళ్ళండి, ప్లాస్టిక్ కవర్ వాడకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్వచ్ఛ ఒక మన భారతదేశంలో అయినా మన ఆంధ్రలో అయినా స్వచ్ఛ భారత్ మీద, స్వచ్ఛ ఆంధ్ర మీద కార్యక్రమం మీద చాలా కోట్లు ఖర్చు పెడుతున్నారు. దేని గురించి? మన గురించి, మన ఆరోగ్యం గురించి. మన ఆరోగ్యం బాగుండాలంటే ప్లాస్టిక్ కవర్లు వేసిన వస్తువులు, మనం తిన్న వేడివేడి వస్తువులు, అందులో టిఫిన్ చేస్తున్నారు. ఆ వేడివేడి వస్తువులు తిన్నామంటే ఆ కవర్లో ఉన్న రసాయనాలన్నీ కూడా మన బాడీలోకి వెళ్తున్నాయి. దానివల్లే క్యాన్సర్లు వచ్చిన, మన ఆరోగ్యం పాడైనా అట్ల వల్లే, ప్లాస్టిక్ వల్లే. మీరు ఏదైతే మీరు కూడా ఉన్నారు, కొంతమంది నేను చూస్తాను, మీకు ఏమి ఇష్టం? చాక్లెట్స్ ఇష్టం. చాక్లెట్ తిన్న వెంటనే, 5 స్టార్ తిన్న వెంటనే అక్కడే పీకేస్తారు, నోట్లు వేసుకుంటారు, కింద పాడేస్తారు. అవన్నీ కూడా మనలోంచి ఒక అవేర్నెస్ రావాలి. వచ్చినప్పుడే మనల్ని సంస్కరించుకుంటూ ఎదురోళ్ళు సంస్కరించుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి ఎందుకు చెప్తానంటే, మీ తల్లిదండ్రులు మీరు ప్రభావితం చేస్తారని. అలాగే మన ఇంట్లో కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేసుకుని, మనం ఏదైతే మున్సిపాలిటీ నుంచి వెహికల్ వచ్చి తీసుకుని అందులో వేసుకుంటున్నారో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి తప్పించి రోడ్ల మీద పోసేస్తున్నారు చెత్త అంతా. ఈ లోపల ఆ చెత్తనంతా కుక్కలు, పందులు చెల్లాచెదురు చేసేసి మన వాతావరణం పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. అవి కూడా మీరు చెప్పాలి తల్లిదండ్రులకి. చాలా వరకు చేస్తున్నారు. మీరు కూడా బాధ్యత తీసుకుని దాన్ని తీసుకెళ్తే, ఎదరికి తీసుకెళ్తే
చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ 3వ శనివారం చేసే కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈ పిల్లవారి స్కూల్ అంటే చరిత్రాత్మకమైన స్కూల్ ఇది. ఈ స్కూల్లో అందరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే చాలా గర్వకారణం. మీరు ఇందులో చదువుకుంటున్నారంటే గర్వకారణం. ఇవన్నీ కూడా మీరు వంట పట్టించుకుని మీరు ఎన్ని ఆలోచనలతో ఎదరికెళ్తే మీ భవిష్యత్తు కూడా మంచి బాటలో నడుస్తుంది. ఈవేళ అలాగే టీచర్స్ మీకు కూడా చిన్న సలహా ఏంటంటే పిల్లలు ఎవరైనా ఆ స్కూల్లో పేపర్స్ పాడేసినా ఇంకోటి పాడేసినా మీరు కూడా క్లాస్ తీసుకోండి. క్లాసులో ప్రతి రోజు ఏదో టైంలో స్వచ్ఛ భారత్ గురించి ఈ స్వచ్ఛ ఆంధ్ర గురించి కూడా మీరు కూడా కొంచెం పిల్లల్లో అవేర్నెస్ కలిగితే అది పెద్దల వరకు వెళ్తుంది. మనం పిల్లలు భారత పౌరులు ఎప్పుడైతే దాన్ని ఒక స్టెప్ తీసుకున్నారో దానివల్ల అందరిలోకి వెళ్ళి మన పరిశుభ్రాలు మనం బాగు చేసుకుంటాం, మన ఆరోగ్యం మనం బాగు చేసుకుంటాం. అలాగే మన పెద్దలు చెప్పారు, శ్రీదేవి మేడం చెప్పారు, మొక్కలు పెంచండి. ఒక మొక్క కాదు 4-5 మొక్కలు పెంచండి. పెంచే బాధ్యత ఉదయం లేచి కానీ నీళ్లు పోసి చుట్టూ బాగు చేస్తే సరిపోతుంది. అలాగే ఈ ఖాళీ ఈ మొక్కల పాతి కుండీలు అయ్యా బయట ఉంచేస్తారు వర్షాకాలం. అందులో నీరు నిలవండి, అందులో డెంగ్యూ దోమ పడుతుంది. పరిసరాలు శుభ్రం చేసుకోవాలంటే ఆ వ్యాధికి మనమే గురవుతాం. మన కాంపౌండ్లో డెంగ్యూ దోమ ఉన్నదంటే ఇబ్బందులు పడేది మనమే. కాబట్టి అన్నీ కూడా ఏది కూడా ఈ టైర్లు అవి వేస్తుంటారు, అందులో నీళ్ళు నిలబడుతుంటాయి. అన్నీ కూడా మీరు శ్రద్ధ తీసుకుని ఇంట్లో ఒక 5-10 నిమిషాల ముందరలో వేసి మీరు కూడా శ్రద్ధ తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళి 5 నిమిషాల్లో ముందరలో వేసి గబగబా బట్టలు వేసుకుని గబగబా పరిగెట్టుకుని వస్తారు. అది కాదు, మీరందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్రకి మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుంటారని మీతోటి పాటు పెద్దలందరికీ శ్రద్ధ వస్తుంది. మేమందరం కూడా మేము చెప్పేవాళ్ళు కూడా మేము కూడా శ్రద్ధ తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా పెద్దలకి మరొకసారి నమస్కారం.